రేవంత్ చెప్పిన 125 లెక్క దేశంలో కాంగ్రెస్ గేమ్ చేంజర్. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ప్రత్యర్థులు ఎంతటి వారైనా సరే గూబ గుయ్యుమనేలా సమాధానం చెప్పడం ఆయన స్టైల్ ఆఫ్ రాజకీయం. తొలి అడుగు నుంచి టీపీసీసీ చీఫ్ గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే స్థాయి వరకు రేవంత్ నడిచిన దారి రహదారి కాదు, ముళ్ళదారి. ప్రతి అడుగులో అడ్డంకులు, ప్రతి చర్యలో విమర్శలు, ప్రతి నిర్ణయంలో వివాదాలు. ఇలా ఆయన ముఖ్యమంత్రి సీటు వరకు వెళ్లారు, సింహాసనాన్ని అధిరోహించారు. అయితే ఈ క్రమంలోనే ఇటీవలే తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 200 నుంచి 250 సీట్లు సాధించినా, కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యం అంటే, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి, కానీ బీజేపీకి ఇవ్వబోవన్న ఓ లాజిక్ ను ఆయన బయట పెట్టారు. దీంతో రేవంత్ చెప్పిన 125 లెక్క దేశంలో కాంగ్రెస్ గేమ్ చేంజర్ గా మారనుందా అనే అనుమానాలు బీజేపీలో సైతం నెలకొంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల రాజకీయ విశ్లేషకుల్లో ఇలాంటి అనుమానాలు ఉన్నా కాస్త ఆలోచించి చూస్తే ఊగిసలాడే ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు కూడా రెడీగా ఉండవని రాజకీయ పరిణామాలు నిరూపిస్తూ ఉన్నాయి. రేవంత్ లెక్క చూస్తే కేంద్రంలో ఇండియా కూటమి పక్కా అని తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా మమతా బెనర్జీ కూటమికి దూరంగా ఉంటున్నారు. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ కూటమికి దగ్గరైంది. ఈ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉందో లేదో వారికే క్లారిటీ లేదు. మమతా బెనర్జీకి బెంగాల్లో పట్టు నిలుపుకోవడం ముఖ్యం. బీజేపీని బెంగాల్లో బలహీనం చేసే అవకాశం వస్తే వదిలిపెట్టారు. అలాంటి అవకాశం కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా సంపాదించుకోవచ్చు. కేంద్రంలో బీజేపీకి సీట్లు అవసరమైతే ముందుగా మమతా బెనర్జీనే సాయం చేస్తారు. తద్వారా బెంగాల్లో తమ జోలికి రావద్దని ఒప్పందం చేసుకుంటారు. ఇక కేంద్రంలో ప్రభుత్వం కోసం బెంగాల్ బీజేపీని త్యాగం చేయక తప్పని పరిస్థితి కమలం పార్టీ నేతలకు వస్తోంది. మమతా బెనర్జీ మాత్రమే కాదు, నవీన్ పట్నాయక్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీకే మద్దతు ప్రకటిస్తారు. ఇక 3-4 సీట్లపై ఆశలు పెట్టుకున్న వైసీపీ కూడా తమ మద్దతు బీజేపీకే అని చెప్తూ వస్తున్నారు. మోదీని కాదని కలగూరగంప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎంతకాలం ఉంటుందో చెప్పలేరు. తర్వాత మళ్ళీ మోదీ ప్రధాని అయితే ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. అందుకే చాలా వరకు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ 200 వరకు సీట్లు సాధిస్తేనే ఆ పార్టీతో ఉంటాయి, లేకపోతే బీజేపీకే అడ్వాంటేజ్. అయితే ఈ చర్చ అంతా బీజేపీకి సీట్లు తగ్గినప్పుడే. మెజార్టీ మార్క్ ను బీజేపీ దాటదని ఇప్పటి వరకు ఒక్క సర్వే కూడా చెప్పడం లేదు. కాంగ్రెస్ సానుభూతి పరులు మాత్రం 220కే పరిమితం అవుతుందని ఆశపడుతున్నారు. మరి త్వరలో వెలువడనున్న లోక్సభ ఫలితాల్లో ఎవరికి ఎన్ని సీట్లు తేలిపోతుంది. దీంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఇండియా కూటమా లేదా ఎన్డీఏ కూటమా క్లారిటీ రాబోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.